మహబూబ్ నగర్ పార్లమెంటుపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా దృష్టి సారించింది. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మెజార్టీ తీసుకువచ్చేందుకైతే పూర్తిస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో సైతం ఊరూరాకలే తిరుగుతున్నారు ఎమ్మెల్యే జిఎంఆర్. ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ప్రచారం ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అన్న, ఏంటన్నా ఎట్లా ఏం జరుగుతుంది? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ప్రచారం ఎట్లుంది? నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారు? సో ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మేము ఈ 4 నెలల కాలంలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తీరును చూసి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా భారీ మెజార్టీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము ప్రజలకు కూడా ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం. మేము 6 గ్యారెంటీలు మీకు ఇస్తామని చెప్పినాము. ఆల్రెడీ ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఈ పథకాలు అమలు అవుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా అమలు అవుతూ ఉన్నాయి. ప్రజలు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. రుణమాఫీ కూడా వచ్చే ఆగస్టు 15 లోపు రైతులకు చేసి తీర్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. సో ప్రజలందరూ కూడా మా పట్ల పూర్తిగా నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నారు. మాకు భారీ మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. అంటే అన్న, ఒకవైపు చూస్తున్నాం సంక్షేమ పథకాలు మీరు ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్తో ఆగిపోయినాయి. కానీ ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే నేరుగా ప్రజలకు చేయలేకనే తప్పించుకుంటుందంటూ చెప్తున్నారు. దీన్ని, ఈ సమస్యను ప్రజలకు ఎట్లా చేరవేయబోతున్నారు? ఇప్పుడు బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాలు ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని వ్యక్తులకు ఎలాంటి అర్హతలు ఈరోజు మా గురించి మాట్లాడడానికి. ఎందుకంటే మేము వచ్చి 4 నెలలు అయింది. అధికారంలోకి వచ్చి 4 నెలల్లో మేము ఇచ్చిన హామీలు ఆరోగ్యశ్రీ పథకం, ఇప్పటిదాకా చెప్పినట్టు బస్సులలో, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రజలకు చెప్తా ఉన్నాం, ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు బిల్లు ఇస్తున్నారు. కానీ మేము అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా మాకు చెప్పడం జరిగింది, మేము బిల్లులు అడగట్లేదు సార్, అక్కడక్కడ కొందరు కడుతున్నారని చెప్తున్నారు. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, ఈరోజు దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు, మీరు ఎవరు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లులు కట్టొద్దు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే నా పేరు చెప్పండి, ఎమ్మెల్యే గారు వద్దన్నారని చెప్పండి. ఎందుకంటే జీరో బిల్ అనేది ఎన్నికల కోడ్ తర్వాత మీకు ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. రేపు ఇంకా ఆరోగ్యశ్రీ పథకం కూడా బ్రహ్మాండంగా అమలు అవుతూ ఉంది. 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నాం. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు? కేంద్రంలో 2014లో ఇదే నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. రైతులను 2022 వరకు రైతులకు రెట్టింపు ఆదాయం కల్పిస్తున్నాడు. ప్రతి ఇల్లు అంటే నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తున్న మోడీ గారు ఈ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని ఇండ్లు కట్టించిండు, ఎంతమందికి ఈరోజు నిత్యావసర సరుకులు తక్కువ ధరకి ఇస్తా ఉన్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ ఒకవైపు చూస్తున్నాం, ఈరోజు సీఎం కేసీఆర్ కూడా పాలమూరుకు రాబోతున్నాడు. పాలమూరు పోరుబాట. ఒకవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధమవుతుంది. రాబోయే ఎన్నికల్లో విజయం తామేది అంటుంది. ఈ 2 వ్యవహారాలను ఎట్లా చూస్తారు? ఒకవైపు బీజేపీని, మరోవైపు బీఆర్ఎస్. సార్, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పదలుచుకుంటే, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ గారు తలపెట్టిన పోరుబాట ఏదైతుందో, నువ్వు పోరుబాట చేసిన, పొర్లు దండాలు పెట్టినా ఈరోజు ప్రజలు నిన్ను తిరస్కరించిర్రు. నువ్వు చెప్పే మాటలు వినే పరిస్థితులలో లేరు. నీవు చేసిన అన్యాయం, అక్రమాలు, అవినీతి గురించి ప్రజలు పెద్ద ఎత్తున నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మొన్ననే జరిగిన ఎన్నికలు, 4 నెలల క్రితం జరిగిన ఎన్నికలను నేను పండబెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నువ్వు ఏదో చేస్తా అంటే నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ మాయ మాటలు నమ్మి 10 ఏళ్ళు ఈ రాష్ట్రము 100 ఏళ్ళ అభివృద్ధిని వెనుకకు తీసుకుపోయినావు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్ను బొందబెట్టడానికి, నిన్ను బొందబెట్టిరు, రేపు బీజేపీని కూడా బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఇక్కడ దేవరకద్ర నియోజకవర్గం ఈరోజే ఇక్కడ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. పామాపూర్లో ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాం, మా వంశీ చంద్రారెడ్డి గారు 2 లక్షల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఓవరాల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతా ఉన్నాము. ముఖ్యంగా పాలమూరు ఎంపీ సీటును గెలిపించి భారీ మెజార్టీ ఇచ్చి మా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ మీరిద్దరు కొల్యూడై మమ్మల్ని ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం ఎంత కూడా పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుగట్టింది. కవితను బయటికి తీసుకురావడానికి మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ దగ్గర ఉంచాడంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సరే, ఇది వాస్తవం, ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు మా పాలమూరు ముద్దుబిడ్డ, మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి
ప్రతిష్ట దిగజార్చడానికి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పాలమూరులో ఎంపీ అభ్యర్థిని ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారి పట్ల, మా ముఖ్యమంత్రి గారి పాలన పట్ల పూర్తి విశ్వాసంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్రారెడ్డికి భారీ మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించబోతా ఉన్నారు. మీరు ఎంత కొల్యూడై మీరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. నేను ప్రజలు కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. మేము ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేయబోతా ఉన్నాం. కాబట్టి దయచేసి వాళ్ళ మాయమాటలు, ఇప్పటికే 10 ఏళ్ళు వాళ్ళ మాయమాటలు నమ్మి కేంద్రంలో వాళ్ళకు బీజేపీలకు అధికారం ఇచ్చి కింద రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళకి 10 సంవత్సరాల అధికారం ఇస్తే వాళ్ళు చేసిన నిర్వాకాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మన మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము వచ్చి 4 నెలలైంది, 5 సంవత్సరాల కాలం ఉంది మాకు ఇంకా. కానీ మేము 5 సంవత్సరాలకు ఆగమని చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు దేవుని సాక్షిగా చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ప్రజలు మాకు పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము గెలవబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరికి ఒక ప్రశ్న, అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అసాధ్యం అనుకున్న చోట సుసాధ్యం చేసి చూపించారు బట్ ఈసారి పార్లమెంటుకి సంబంధించి వంశీ చంద్రారెడ్డికి ఈ నియోజకవర్గం నుంచి ఎంత మెజార్టీ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. మా ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని. ఇక్కడ చూస్తూ ఉంటే అంత యువకులే ఉన్నారు నా నియోజకవర్గంలో. నేను వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతా ఉన్నా. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, అన్న మన పాలమూరు ముద్దు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కోటేద్దాము. భారీ మెజార్టీ అయితే దాదాపు 30 నుంచి 40 వేల మెజార్టీ మా నియోజకవర్గం నుంచే ఎంపీ వంశీ చంద్రారెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓవరాల్గా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడంతో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్గా మా నియోజకవర్గం నుంచి 30,000 మెజార్టీతో ప్రస్తుత అభ్యర్థిగా ఉన్నటువంటి చల్లా వంశీ చంద్రారెడ్డి గెలిపించుకోబోతామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే జేఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ రావు, టీవీ.